కానీ మాట్లాడుతున్నా అంటే అందరూ నాతో అంత బాగుంటారు వాళ్ళకి చిన్న చెల్లెలాగా అందరికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, వేణన్నకి, నాగరాజ్ అన్నయ్యకి, సందీప్ అన్నకి, శ్రీరన్నకి, వరంగల్ చిన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు, మానకొండ ప్రసాద్ అన్నకి, గంగక్కకి, మల్లేష్ అన్నకి, అంజన్నకి, అందరికీ, వేణన్నకి, అజయ్ థ్యాంక్ యూ, సంతోష్ మాస్టర్కి, అన్న వదినకి, అందరికి మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య వచ్చాడు, అన్నయ్యకి బయటకి వెళ్ళాడు. సో మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి మా భయం ఎక్కువ అర్థం కావట్లేదు, కానీ ఒకటే చెప్తా, ఈ గెలుపు నా ఒక్కదాన్ని కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తానికి. నేను నిజంగా చెప్తున్నాను, నేను ఒక ఫోక్ డాన్సర్గా నేను జనాలకి పరిచయమై రియాలిటీ షోకి వెళ్ళి అక్కడ గెలిచానంటే నా ఒక్కదాన్ని కాదు, నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి, నేను గెలవాలనుకున్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను వీళ్ళ ఛానల్లో నేను వర్క్ చేసినందుకు ఏదో కాదు, కానీ వీళ్ళందరూ నన్ను ఒక సొంత చెల్లెలాగా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా నా కష్టాన్ని చూసి ఈరోజు చాలా మంది చాలా మాట్లాడినా వీళ్ళు నన్ను గుర్తుంచుకొని నాకు ఇలా చేయడానికి చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే ఒక ఫోక్ డాన్సర్ గెలిచింది అంటే చాలా మంది ఫోక్ చాలా చీప్గా చూస్తారు, నాకు తెలుసు అది, ఎందుకంటే నేను చూసాను కాబట్టి. నేను చాలా గర్వంగా చెప్తున్నాను, నేను స్టేజ్ పైన స్టేజ్ పైన కూడా చెప్పాను నేను ఒక ఫోక్ డాన్సర్ని మాస్టర్ అని. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎంత ఎత్తుకు ఎదిగినా, నేను ఒక మూవీలో చేసిన నా ఫోక్ డాన్స్ నేను ఎప్పుడు మర్చిపోను. నాకు ఏ సాంగ్ వచ్చినా నేను కంపల్సరీ ఫోక్ సాంగ్స్ చేస్తూనే ఉంటాను. అండ్ ఒకటే చెప్తున్నాను గర్ల్స్ మీ అందరికి, చదువు చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రం చెప్తాను. చదువు ఇంపార్టెంట్, చదువుతో పాటు నువ్వు నీకంటూ ఏ గోల్ ఉందో ఆ గోల్ని మైండ్లో పెట్టుకొని కంపల్సరీ కష్టపడండి, మీరు రీచ్ అవుతారు. ఓకే, మనము చేయాల్సింది ఏంటనేది మనకి ఇక్కడ ఉంటే ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా నేను ఇది సాధించగలుగుతాను అన్నప్పుడు 100% సాధించాలి. ఒకటే, లేడీస్ అంటే ఇంట్లో కూర్చొని వంట ఆడడం కాదు, ఆడపిల్లలాగా ఏదంటే అది సాధిస్తారని చూపించాలి, అంతే. ఇది ఎవరో చెప్తున్నాను, నాకు ఒకటే ఏం లేదు, గంగక్క కానీ, వేణన్న కానీ, ప్రసాదన్న కానీ, వీళ్ళందరూ నాకు ఎంత ధైర్యం అంటే, ఈరోజు చెప్తున్నాను, నేను ఎప్పుడు చెప్పలేదు. ఏమనంటే ఎప్పుడు ఏడుస్తుంది జాను అనుకుంటారు, కానీ ఇక్కడ ఎంత పెయిన్ ఉంటే అంత పెయిన్ వస్తుంది. మీ అందరికీ చేతులు జోడించి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నన్ను గుర్తు పెట్టుకున్నందుకు ఈరోజు నేను ఇది దుఃఖంతో కాదు, ఆనందంతో, ఏ ఆడపిల్ల కదా ఆమె ఏం చేస్తుంది ఇలా అన్నప్పుడు వీళ్ళందరూ నాకు ధైర్యం చెప్పి, అంటే గంగకు కానీ ఫోన్ చేసి నువ్వు గెలుస్తావు, నువ్వు బాగా చేస్తావు అని చెప్పి కూడా ఫోన్ చేసి నువ్వు గెలుస్తావు ఎట్లయినా అని చెప్పేసి నా ఫస్ట్ సాంగ్ వేణన్నతో స్టార్ట్ అయింది. అక్క చేయడం, నేను సైడ్కి చేయడము. తర్వాత వేణన్న గురించి ఒకటి చెప్పాలి, నేను ఛానల్లో పెట్టినప్పుడు అందరికి సాంగ్ కావాలి నేను చేసుకుంటా అంటే ఒక్క ఫోన్ కాల్తో చేసుకోవాలని చెప్పాడు. నిజంగా థ్యాంక్ యూ అన్న, నీ సాంగ్తో నేను చాలా స్టార్ట్ చేశాను. ఇంకా అంతట్లో నాగరాజన్ అయితే ఎంతమంది రాని ఆర్టిస్టులు, బట్ నాకు ఇచ్చే రెస్పెక్ట్, నాకు ఇచ్చేది అసలు నేనైతే చిన్నపిల్లలా చూసుకుంటాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అన్న వదిన కానీ వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పడానికి లేదు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా నాకు ఏమైనా వాళ్ళే చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అధ్యాత్మకైతే నాకు అన్నదమ్ములు లేదు కాబట్టి దాని ముందు కనిపిస్తుంది ఏదైనా సరే, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఆత్మ ప్లేస్ లో నన్ను చూసుకుంటున్నాడు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. వరంగల్ సినిమాలో నాకు మీ పాటలు అంటే చాలా ఇష్టం, నేను మీకు ఫోన్ చేయడం కూడా జరిగింది. నాకు ఎక్కువ మాట రావట్లేదు, వస్తుంది. ఒక ఆడపిల్ల బయటకు వచ్చిందంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు, కానీ ఈరోజు చెప్తున్నాను కదా,
జాయిన్ చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, జాన్ పర్వాలన్నా ఓకే. ఎంత పెయిన్ అంటే ఆ పెయిన్ కి మనము ఎంత ఎఫర్ట్ పెడితే అంత గెయిన్ వస్తుంది. ఇలా ఎన్ని అవసరాన్ని జానుకున్నటువంటి అవసరాన్ని మర్చిపోతుందంటే ఇంత మన చెప్పాడు కదా, జాను వెనకాల పెద్ద వ్యవస్థ ఉంటుందని. అక్కడ కూర్చున్నటువంటి మానస అండ్ డాన్సర్స్ వీళ్ళందరూ కూడా ఆ అవసరాలను దూరం చేసినందుకు ఈ వ్యవస్థలంతా ఉన్నారు. వీళ్ళందరూ చాలా బాగా టేక్ కేర్ చేస్తారు. కాబట్టి జాను ఏ ఎఫర్ట్ అయినా ఏ సమస్యనైనా చాలా లైట్ గా తీసుకుంటుంది. ఇవాళ ఇంత ఏడుస్తుందంటే లోపల ఎంత పెయిన్ ఉండాలి, ఇంత పెయిన్ ఉంటే ఆ పెయిన్ అంతా అదిరి పట్టి తొక్కి పట్టి గమ్యాన్ని రీచ్ కావడానికి ఎన్ని గంటలు శ్రమ పడుతుంది తప్ప అంత గమ్యాన్ని రీచ్ కావడం అంత ఈజీ కాదు. జాను లేరికి ఒక్కసారి అందరూ గట్టిగా చెప్పాలి కూడా